ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త పార్టీ. సో తెలంగాణ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, కొత్తగా పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సో అందులో భాగంగానే తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక పార్టీగా వచ్చే ఎన్నికలలో ఒక పార్టీగా మారుతాను, ఒక శక్తిగా మళ్ళీ సభలోకి తిరిగి వస్తానని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసి వెళ్ళింది. సో నిన్న సభలో ఆమె మాట్లాడిన మాటలు, ఆమె భావోద్వేగం సో తెలంగాణ ప్రజలు మొత్తం టీవీలలో చూడడం జరిగింది. సో ఇదొక పార్ట్. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఆలోచన ఏంటంటే తెలంగాణలో మరొక పార్టీకి అవకాశం ఉందా? సో సీరియస్గా చెప్పాలంటే మరి తెలంగాణ గ్రామాలలో మరియు పట్టణాలలో మేజర్గా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభావం చూపించడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనం స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ అయితే ప్రభావం చూపుతుందో ఆ పార్టీ మద్దతుదారులు కానీ, ఆ పార్టీ క్యాండిడేట్లు కానీ గెలుస్తారో ఆ పార్టీ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో ఉందన్నమాట. అంటే పల్లె పల్లెన ఆ పార్టీ ఉంది. అలాంటప్పుడే ఆ పార్టీ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో మనం ఇప్పుడు కొత్తగా తెలంగాణ జాగృతి సంస్థ అనేది ఒక తెలంగాణ రాజకీయ పార్టీగా మారబోతుంది. సో దీనికి అధ్యక్షురాలుగా కవిత గారు ఉండడం జరుగుతుంది. మరి కవిత గారి యొక్క టార్గెట్ ఎవరు ఉంటారు? సో ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఆమె పెట్టబోయే పార్టీ అనేది బలీయమైన శక్తిగా తయారవుతుందా అనే ప్రశ్నలకు మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ప్రజలు ఈ కొత్త పార్టీలు పెట్టిన వాళ్ళను చెప్పాలంటే అంతగా ఆదరిస్తలేరని చెప్పాలి. చాలా మంది కొత్త పార్టీలు పెట్టారు ఈ మధ్య కాలంలో కూడా. సో మనం తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని బీసీలను టార్గెట్ చేస్తూ బీసీల కోసం అని చెప్పి ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి విశారదన్ మహారాజ్ అంటే ఎప్పటి నుంచో ఆ పార్టీ పెట్టడం జరిగింది. సో అదొక బీసీ సమాఖ్య లెక్క అదొక పార్టీ ఉంది. మరియు ఇప్పుడు కవిత. సో ఈ పార్టీలు మరి గ్రామాలలో అంతగా ప్రభావం చూపుతాయా అనే దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మంది నేను చూసిన అంటే చాలా మంది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక పార్టీకి కన్ఫర్మ్డ్ కావడం జరిగిందనమాట. అయితే కాంగ్రెస్ లో కానీ, అయితే బీఆర్ఎస్ లో కానీ, అయితే బీజేపీలో కానీ ఈ మూడు పార్టీలు చెప్పాలంటే చాలా బలంగా ఉన్నాయి. సో ఇంకా గ్రామాలు ఇంకా రూట్స్ లెవెల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. కొన్ని ప్లేస్లలో కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని ప్లేస్లలో కొన్ని ఏరియాలలో ఇప్పుడు ఎంఐఎం పార్టీ. సో ఇట్లా ఒక్కొక్క ఏరియాకు కన్ఫర్మ్డ్ కావడం జరిగిందనమాట. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఈ కొత్త రాజకీయ నాయకులకు ఉంటుందా అంటే నాకు తెలిసి అంత ప్రభావం అయితే ఉండకపోవచ్చని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కొత్త పార్టీలు పెట్టిన ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యి అదేదో ఒక పెద్ద రాజకీయ శక్తిలాగా తీసుకురావడానికి అంతగా పెద్దగా ఏం సుముఖత లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పార్టీలే ఈ చిన్న రాష్ట్రానికి చాలా ఎక్కువ అని ప్రజలు అనుకుంటున్నారు అనమాట. సో మనం ఇప్పుడు గమనిస్తే మరి కవిత గారు కొత్త పార్టీ అంటే చాలా మంది ఇంకా కూడా ఇళ్ళక మర్చిపోయిన ఏంటంటే కోదండరామ్ గారు కూడా తెలంగాణ జనసమితి అని పార్టీ పెట్టడం జరిగింది. సో లాస్ట్కి వచ్చేసరికి చివరికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన ఎలక్షన్లలో కూడా పాల్గొనకుండా ఎమ్మెల్సీ పదవిని తీసుకోవడం జరిగింది అనమాట. సో అలా ఒక స్టేచర్ ఉన్న కోదండరామ్తో కూడా పార్టీ నడపడం అనేది
సాధ్యం కాలేదు. సో పార్టీలు నడపడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ఫస్ట్ లో చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది పేపర్లు ఏం చేస్తారంటే ఆ ఒక వే ఆఫ్ ఇస్తారనమాట. ఎందుకంటే మీరు కవిత పార్టీ పెడుతుందని చెప్పి చాలా కొన్ని రోజులు బాగా రాస్తారు, పేపర్లలో కానీ టీవీలలో కానీ బాగా రాస్తారు, తర్వాత అస్సలు పట్టించుకోరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జగన్మోహన్ రెడ్డి చెల్లె అయిన షర్మిలను స్టార్టింగ్ లో ఆమె పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కానీ పేపర్లు విపరీతంగా ఆమె గురించి రాయడం జరిగింది. సో ఆమెను ఒక ఎత్తుకు తీసుకుపోవడం జరిగింది. సో అది ఎందుకు చేస్తారంటే ఒక పార్టీ ఆమె అలా లేపడం వల్ల, ఆమెను అలా పైకి లేపడం వల్ల ఒక పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న దాంతో కొందరు అలా ఆమెను పైకి లేపడం జరిగింది. సో ఏదైతే అనుకున్న దాన్ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేరుకున్న తర్వాత ఆమెను ఇప్పుడు పట్టించుకునే నాదుడు ఎవరు లేరని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు కూడా కవితను బిఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేయడానికి పనికి వస్తుంది, ఇదైతే డెఫినెట్ గా చెప్పవచ్చు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీని అంతో ఇంతో ఇప్పుడు డ్యామేజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా కవిత డ్యామేజ్ చేస్తుంది. సో ఈ విషయాన్ని ఆ పార్టీ వాళ్ళు కూడా గ్రహించడం జరిగింది. సో వాళ్ళ భయం ఏంటంటే కవిత ఇప్పుడు తెలంగాణలో ఒక శక్తిగా తయారవుతుందన్న నమ్మకం వాళ్ళకు కూడా లేదు. కానీ ఒక్కటే ఒక భయం ఏంటంటే ఈమె వల్ల డ్యామేజ్ అవుతుంది. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈమె చెప్పే మాటలు ఏంటంటే తమ సొంత నాన్నగారైన కేసీఆర్ గారిపై, మరి సొంత అన్నగారైన కేటీ రామారావుపై ఆమె వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా మంది అనుకుంటారు ఏంటిదంటే తన సొంత చెల్లెనే ఇలా అంటుందని చెప్పి, సొంత చెల్లెనే చూస్తలేదని చెప్పి, ఇట్లాంటి ఒక వాక్యాలు అనేవి చాలా పరిభ్రమిస్తాయి అన్నమాట. సో దీనివల్ల బిఆర్ఎస్ పార్టీకి నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ ఆలోచన లాగా అనిపిస్తుంది అనమాట. సో ఈమె పార్టీ పెట్టడం వల్ల కానీ ఇంకో ఏదో చేయడం వల్ల కానీ డ్యామేజ్ ఏముండదు బిఆర్ఎస్ పార్టీకి. కాకుంటే ఒక్కటే ఒక డ్యామేజ్ ఏంటంటే ఈమె విమర్శలు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీపై చేస్తుంది అనమాట. సో బిఆర్ఎస్ పార్టీపై చేయడం వల్ల దట్టు సొంత కూతురు సొంత చెల్లె చేస్తుంది కాబట్టి కొంచెం అదొక వాళ్ళకు ఒక నైతికంగా ఈమెను ఎక్కువగా అనలేరు. సో నిన్న కూడా బిఆర్ఎస్ మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆచితూచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక బిఆర్ఎస్ పార్టీ చాలా దూకుడుగా ఉంటుంది, చాలా దూకుడుగా మాట్లాడుతుంది. సో ఈమె విషయంలో, కవిత విషయంలో వాళ్ళు ఈవెన్ కేసీఆర్ గారు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినా, మీరు దూకుడుగా వ్యవహరించండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు అలా మాట్లాడతలేరు అనమాట. ఎందుకు మాట్లాడతలేరంటే ఇలా సీరియస్ గా మాట్లాడితే రేపు ఏంటంటే తల్లి బిడ్డ తండ్రి ఒకటైపు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు ఉందంటే చాలా మంది రాజకీయ నాయకులు తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. సో అట్లాంటి అవకాశాలు చాలా చూసారనమాట. సో ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ చూసారనమాట. వీళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారు. సో అట్లాంటిదే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే తిట్టుకొని కలవంగా వీళ్ళు తండ్రి కూతురు. సో రేపటి నాడు మళ్ళీ వీళ్ళు కలిస్తే ఈమెనేమని అంటే అప్పుడు టార్గెట్ అయ్యేది మనమే అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఒక డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు అనమాట. అంత దూకుడుగా మాట్లాడతలేరు అనమాట. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కవిత విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదని బిఆర్ఎస్ అనుకున్నా కానీ ఈమె డ్యామేజ్ అనేది ఎక్కువ చేస్తుంది, ఒక ప్రత్యర్థులకు ఒక ఆయుధంగా మారిందని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు కూడా అనడం జరిగింది అనమాట. సో దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కొంచెం ఆచితూచిగా వ్యవహరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈమె పార్టీ పెట్టి ఈమెతో ర్యాలీ అయ్యే రాజకీయ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కొత్తగా ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే ఈమె ఒక ప్రత్యర్థికి ఒక ఆయుధంగా మారింది.
ఈమె ప్రతిరోజు విమర్శలు ఎక్కువగా బీఆర్ఎస్ పైనే చేస్తుంది. సో మరి కవిత గారి ప్లాన్ ఏంటంటే, కవిత గారి ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి. ఎట్లా చీల్చాలి? కవిత గారికి ఉన్న ప్లాన్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో కొందరు ఉద్యమ అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన గుర్తింపు ఇవ్వలేదు. సో ఆ సెక్టర్ మొత్తం నాతో వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆఫ్ అయిపోతుందని చెప్పి కవిత గారి నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఏదైతే ఆ సెక్టర్ కొంచెం బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంచెం నిరాశతో ఉన్నారు, పదవులంతా రాలేదు. సో అట్లాంటి కార్యకర్తలను నా వైపు తిప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫ్ అయిపోతుంది. సో వచ్చే ఎలక్షన్స్ వరకు ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల నేను ఒక శక్తిగా మారగలుగుతాను అనే నమ్మకం ఉందన్నమాట. డైరెక్ట్ మాత్రం కాంటెస్ట్ ఉండదు. ఎందుకంటే కవిత గారు డైరెక్ట్ కాంటెస్ట్ మాత్రం చేయరు. చేస్తే మాత్రం డ్యామేజ్ అయిపోతుంది కవిత గారికి. నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో, అయితే బీజేపీతోనన్నా కావాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనన్నా కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో కాదు. సో ఈ రెండు పార్టీలతోనే ఏదో ఒక పార్టీతోనూ కోయాగులేట్ అయి పొత్తు పెట్టుకొని ఒక బీఆర్ఎస్ పార్టీని చీల్చితే ఆటోమేటిక్ గా నా శక్తి అనేది బీఆర్ఎస్ పార్టీకి తెలుస్తుంది. అంటే అప్పుడు ఒకవేళ ఓడిపోతే కవిత వల్లనే, కవితని డ్యామేజ్ చేసింది అని చెప్పి ఒక వర్డ్ రావడం వల్ల నేను ఒక శక్తిగా మారగలుగుతానని చెప్పి నమ్మకం అనేది కవిత గారి దాంట్లో ఉన్నట్టు చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయంలో మరి కవిత ఇదే ప్లాన్ తోని ముందుకు వెళ్తుందని చెప్పి చాలా మంది అయితే నమ్మడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కవిత రాజకీయంగా పెద్దగా ప్రభావం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఒక ఆయుధంగా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తేందుకు కవిత అనే ఒక ఆయుధం వాళ్ళకు దొరకడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో పరిస్థితి. థ్యాంక్ యూ.